ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. గిన్నిస్ బుక్ లో పేరు నమోదు చేయించుకోవడం అంటే ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీస్ అయిపోయినట్టే. ఉద్యోగం, ఉపాధి కోసం చైనా వెళ్లిన మన తెలుగు ఫ్యామిలీ మొత్తం గిన్నిస్ బుక్ రికార్డ్స్ సాధించింది. భార్య భర్తతో పాటు 2 పిల్లలు కూడా గిన్నీస్ రికార్డ్స్ సాధించారు. అసలు వాళ్ళు మరెవరో కాదు, అనకాపల్లికి చెందిన కొణతాల విజయ్ గారు, జ్యోతి దంపతులు. వారిద్దరు పిల్లలు కూడా గిన్నీస్ రికార్డ్స్ సాధించడం అనేది జరిగింది. వారిద్దరు కూడా ఇప్పుడు చైనాలోని చాంగ్షా సిటీ నుంచి జూమ్ లో నాతో ఇంటర్వ్యూకి రెడీగా ఉన్నారు. అసలు ఎందుకు వీళ్ళకి గిన్నీస్ రికార్డ్స్ వచ్చాయి, చైనాలో వీళ్ళు ఏం చేస్తుంటారు, ఇలా అనేక విషయాలను తెలుసుకుందాం. నమస్తే జ్యోతి గారు. నమస్తే విజయ్ గారు. నమస్తే. బాగున్నారా అండి? బాగున్నారా? హైదరాబాద్ నుంచి ఇలాగా చైనాలో ఉన్న మీతో కనెక్ట్ అవ్వడం, అందు కూడా మీ విజయాల గురించి తెలుసుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తోందండి. మీతో మాట్లాడడం మాకు ఎప్పుడు ఆనందం అండి. అదే ఇందాకే అంటున్నాను, మా బాబు 2 years అప్పుడు మీతో మాట్లాడాం. మళ్ళీ ఇప్పుడు 5 years, ఆల్మోస్ట్ 3 years అయిపోయింది మళ్ళీ మిమ్మల్ని ఇలా లైవ్ లో చూసి. చాలా సంతోషం అండి. విజయ్ గారు అండ్ జ్యోతి గారు, మీ నలుగురికి కూడా గిన్నీస్ రికార్డ్స్ ఎందుకు వచ్చాయండి? అంటే నేను ఎక్కువ కష్టమైన యోగాసనాలు లాంగ్ టైం హోల్డ్ చేయడం వల్ల నాకు వచ్చిందండి. ఆ ఆసనాల పేర్లు ఏంటంటే అష్టవక్రాసనం, మయూరాసనం, బకాసనం. అలాంటి ఆసనాల్లో నేను ఎక్కువ సెషన్ హోల్డ్ చేయడం వల్ల నాకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చిందండి. అలాగే జ్యోతి వచ్చి 9th month ప్రెగ్నెన్సీలో మోస్ట్ అడ్వాన్స్డ్ యోగాసనాలు వేయడం వల్ల. ఎందుకంటే 9th month ప్రెగ్నెంట్ టైంలో చాలా మంది భయపడతారు, రిస్క్ ఏమో ఈ టైంలో చేయకూడదేమో అని. బట్ షీ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్. సో ఆ టైంలో మోస్ట్ కష్టమైన ఆసనాలను వేసి ఆ అమ్మాయి రికార్డ్ కొట్టిందండి జ్యోతి. వెరేజ్ నా పిల్లలంటే జస్మిత జస్సి సింగిల్ లెగ్ తో రోప్ జంప్ చేసిందండి, స్కిప్పింగ్ 1 minute లో. ఫీమేల్స్ కి అది చాలా డిఫికల్ట్. ఒక్క కాలు మీద ఒక 10, 15, 20, 30 మేబీ సూపర్ గా ఫిట్నెస్ ఉన్న వాళ్ళు ఒక 60, బట్ 168 1 minute లో అన్నమాట. సో తను చాలా కష్టపడి ప్రాక్టీస్, లాంగ్ టైం ప్రాక్టీస్ లో తన రికార్డ్ క్రియేట్ చేసిందండి. ఇంకా శంకర్ గురించి చెప్పాలంటే, శంకర్ జస్ట్ 5 years ఓల్డ్ ఇప్పుడు, 5 years 6 months. ఆ రికార్డ్ కొట్టినప్పుడు తను 5 years 3 months అనుకుంటా. తను ఏంటంటే జాపనీస్ కి చెందిన జపాన్ ఓకోమోతో అనే ఒక జపనీస్ రోప్ జంప్ టీచర్ అండి. ఆయన మార్షల్ ఆర్ట్స్ టీచర్. ఆయన రోప్ జంప్ ట్రైనింగ్ ఇస్తారు. ఏజ్ నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ మోర్ దెన్ 30. ఆయన ఆల్రెడీ 5 ఏమో వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. ఆయన రికార్డ్ ని శంకర్ బ్రేక్ చేశాడండి. ఆయన 124 చేస్తే శంకర్ 129 చేసి, యాక్చువల్లీ ఆయన రికార్డ్ కొట్టింది 2019 లో. శంకర్ అప్పుడే పుట్టాడు. 5 years వచ్చేసరికి ఆయన ఏజ్ ఎంత అండి? ఆయన ఏజ్ ఎంత? ఆయన 30+ ఉంటుందండి. ప్లస్ ఉంటారండి. అంటే ఈ రికార్డ్ 30+ ఆయన రికార్డ్ ని మన 5 years తెలుగు అబ్బాయి బ్రేక్ చేశాడు. ఎగ్జాక్ట్లీ. ఆ రికార్డ్ చేసి అది ఆ రికార్డ్ ఆయన క్రియేట్ చేసి 5 years అవుతుందండి. బహుశా 2019 లో ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు. అప్పటి నుండి 5 years ఇంత లాంగ్ టైం ఎవరు అది బ్రేక్ చేయలేదు. 2019 లోనే శంకర్ పుట్టాడు. అది అలా 5 years వచ్చిన తర్వాత ఆ రికార్డ్ శంకర్ బ్రేక్ చేశాడు. ఈ రికార్డ్ చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ట్రంప్లిన్ మీద జంప్ చేస్తూ స్కిప్పింగ్ చేయాలండి. యాక్చువల్గా ట్రంప్లిన్ మీద జంప్ చేయడం చాలా కష్టం. అంటే బ్యాలెన్స్ తప్పితే మనం ట్రంప్లిన్ పైన కింద పడిపోతాం. దానికి ట్రైనింగ్ కావాలండి, స్పెషల్ ట్రైన్. అది కూడా మన ప్లే గ్రౌండ్స్ లో కానీ స్కూల్స్ లో యూజ్ చేసే ట్రంప్లిన్స్ యూజ్ చేయకూడదండి. మనకి ఒలింపిక్స్ కి ఏ ట్రంప్లిన్స్ అయితే వాడతారో వాళ్ళు ఒలింపిక్ అసోసియేషన్ అలాంటి వాళ్ళు అప్రూవ్ చేసిన ట్రంప్లిన్ మీద మాత్రమే మాది రికార్డ్ అటెంప్ట్ చేయాలండి. కాబట్టి ఇట్స్ టూ డిఫికల్ట్ అండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శంకర్ కి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అంటే ఏంటో తెలీదు. ఆ ట్రంప్ల మీద ఎందుకు మా నాన్న ఎలా నన్ను ఎప్పుడు రోజు చేయమంటాడు, వాడు ఏం తెలియదండి వాడికి. మేబీ 15 years తర్వాత తెలుస్తుంది వాడు గిన్నిస్ రికార్డ్ కొట్టాడని. బట్ వాడికి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. 5 years లో కూడా వాడు పేరెంట్స్ మాట కాదనుకుంటా, రే చేయరా ప్రాక్టీస్ చేయరా అంటే ఎప్పుడు ప్రాక్టీస్ ఆపకుండా కూడా
మా పోరు పడలేక వాడు సరే ఇంకా మా నాన్న మా అమ్మ నన్ను వదిలేరని చెప్పి వాడికి అదే ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందండి. ఫైనల్లీ 124 రికార్డ్ ని 129 1 minute లో అది ఒకటి క్రియేట్ చేశాడండి శంకర్. సో వీఆర్ వెరీ హ్యాపీ అండి శంకర్ కోసం. యాక్చువల్ గా ఒక పాయింట్ చెప్పాలి, నేను అసలు దేనికి నర్వస్ ఫీల్ అవ్వను. శంకర్ కడుపులో ఉన్నప్పుడు 5 days ముందు నేను యోగా పోసెస్ అడ్వాన్స్డ్ అన్ని పోసెస్ వేసినప్పుడు కూడా రికార్డ్ చేసే కెమెరామెన్ భయపడుతున్నాడు తప్ప నేను భయపడట్లేదు. పక్కన నేను చాలా క్యాజువల్ గా ఉన్నాను. బట్ శంకర్ రికార్డ్ కొట్టేటప్పుడు ఫస్ట్ టైం నాకుండే 100 స్పీడ్ నర్వస్ ఎందుకంటేనండి వాడికి ప్రాక్టీస్ చేయిస్తున్నప్పుడు ట్రంప్లిన్ మీద జంపింగ్ చాలా కష్టం అండి. వాడికి హార్ట్ బీట్ ఫాస్ట్ గా కొట్టుకునేది. ఆడు అయిపోయి నాన్న నాకు అది గుండె ఇలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుందంటే అది చెప్పడం రాలేదండి వాడికి. బట్ నేను అర్థం చేసుకున్నానండి. అరే ఇది కొద్ది రిస్క్ లా ఉంది అని చెప్పి నేను ఆపేస్తే మళ్ళీ మా ఆవిడ అనేది జ్యోతి లేదు మనం చేద్దాం రెస్ట్ ఇచ్చి మళ్ళీ చేద్దాము, ఇది ఆపితే మళ్ళీ ఎంత కష్టపడింది వాడు వేస్ట్ అయిపోతుంది కదా అని వాడు చెప్పేస్తున్నాడు. నాన్న హార్ట్ ఇలా ఏదో ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది అంటే చాలా కష్టం అండి. అంటే స్కిప్పింగ్ చేయడం చాలా కష్టం ఫ్లోర్ మీద అయినా, బట్ ట్రంప్లిన్ మీద కష్టం చాలా కష్టం అండి. బట్ మా అందరి రికార్డ్ లో కూడా నాకు తెలిసి శంకర్ రికార్డ్ వాజ్ వెరీ రిస్కీ అండి. అంటే రిస్కీ 5 years ఏజ్ లో మళ్ళీ అందుకనండి. అంటే అండి వాడి ఫ్రెండ్స్ ఉంటారు స్కిప్పింగ్ రోప్ జంప్ తీసుకుని ఇలా చేసేటప్పుడు ఒక్క జంప్ చేసి ఆగిపోతారండి. వాడి క్లాస్మేట్స్ ఇంకా వాడికంటే పెద్దోళ్ళు కూడా మహా అయితే ఒక 5 నాన్ స్టాప్ గా 5-10 చేయగలరు. బట్ శంకర్ ఏంటంటే చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేశాడండి. మేము కింద ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు నేను రోప్ జంప్ తీసుకుని వెళ్ళిపోతాను. ఒక్క 5 minutes ఆడు ఫ్రెష్ గా బాగా ఫీలింగ్ గుడ్ అనిపించినప్పుడు ఒకసారి ఒక 10 ఆపాయి ఒక ప్లీజ్ అంటే వాడు స్టార్ట్ చేస్తే ఆపడండి. ఇంకా అలా 40-50 స్పీడ్ నుండి ఇప్పుడు ఫ్లోర్ మీద కూడా 180-190 చేస్తాడండి 1 minute లో. అసలు దేశం కాని దేశం చైనా వెళ్ళి అక్కడ మీరు రికార్డ్స్ సృష్టించడం అనేది అమేజింగ్ అండి. అసలు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అంటే మామూలు విషయమా? అసలు మీకోసమే ఈ రికార్డ్స్ అన్ని పుడుతున్నాయి అనిపిస్తుంది నాకైతే. నేను ఒక విషయం అడుగుతాను, రికార్డు సాధించడానికి మీరు ఇవన్నీ చేస్తున్నారా, లేదంటే మీ డైలీ రొటీన్ లో జరుగుతూ ఉంటాయా? ఇవన్నీ నార్మల్ గా చేసుకుంటూ వెళ్ళిపోతారా? ఇది మ్యాజికల్ గా జరిగిందండి. అంటే మాకు ప్రాక్టీస్ చేసినప్పుడు ఏదో గిన్నిస్ రికార్డ్ కొట్టాలని ఏం లేదండి. బట్ డైలీ లైఫ్ లో మీరు చెప్తున్నట్టుగా అది స్పాంటేనియస్ గా మేము ప్రాక్టీస్ ఎక్కువ చేయడం మొత్తం వర్క్ లో మొత్తం. ఒక పాయింట్ అండి, యాక్చువల్లీ నేను అంత హైట్ కాదు, అందువల్ల నా పిల్లలు అంత షార్ట్ గా ఉండద్దు అని చెప్పేసి జస్సి నా కూతురుతో స్కిప్పింగ్ చెయ్యి హైట్ అవుతావు అని మేము స్టార్ట్ చేసామండి. సో అలా తను అలా స్కిప్పింగ్ చేయడంలో డెవలప్మెంట్ లో తన హైట్ కూడా అయ్యింది. సో అది చూసి శంకర్ కూడా 1-2 జంప్ చేసేవాడు, అమ్మో మా అక్కను బీట్ చేసేయాలి తను చాలా ఫాస్ట్ గా చేస్తుంది అని తిను స్టార్ట్ చేశాడండి. సో ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అయ్యారు. బట్ ఇది స్పెషల్ గా అని కాదు, డైలీ లైఫ్ లోనే మనకి ఎక్సర్సైజ్ ఉండాలి. మేము మెయిన్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండడం వల్ల పేరెంట్స్ ఇద్దరు మినిమం ఎక్సర్సైజ్ డైలీ చేయాల్సిందే. జస్సి అయితే స్టార్టింగ్ లో ఎక్కువ గుంజీలు తీయించేదానండి, గుంజీలు ఎక్కువ తీసేది, ఒక 100 గుంజీలన్నా తీస్తుంది. నేనంటే నేను అంటే ఇక్కడ మాకు చలికాలంలో చాలా చలండి, పిల్లలు స్కూల్ కి వెళ్ళారు, వాళ్ళు ఖచ్చితంగా మనం డ్రాప్ చేయాలి వాళ్ళని. నేను జస్ట్ ఎర్లీ మార్నింగ్ 6:30 స్కూల్కి వెళ్తుందండి. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 6:30 ఇంటికి వచ్చేసరికి నైట్ 8:30 అవుతుందండి. నేను పికప్ చేసుకోవడానికి వెళ్తానండి స్కూల్ అయిపోయిన తర్వాత జస్సీని. అంటే నాన్న ఈరోజు నేను అస్సలు టైర్డ్ అయిపోయినా ప్రాక్టీస్ చేయలేను అంటే, సర్లే ఏం పర్వాలేదు నాన్న చేయదులేండి అని. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళమ్మ స్కిప్పింగ్ తోటి రా చేయంటే, నాన్న నేను చేయలేకపోతున్నాను అంటే, నాకు సంబంధం లేదు మీ అమ్మని అడిగని చెప్పి నేను లోపలికి వెళ్ళిపోతానండి. ఇంకా వాళ్ళు పడతారు. ఇంకా అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నా కూడా ఇంకా మేము అలా పుష్ చేయడం వల్ల వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ కలిగిందండి. అంటే అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఏంటంటే ఇంకా ఖచ్చితంగా ఇది చెయ్యాలి, ఖచ్చితంగా మా పేరెంట్స్ ఒప్పుకోరని అంటే చెప్పి ఇప్పుడు మనం అంటాం కదండి, పిల్లలు చెప్పింది వినరు, చూసి నేర్చుకుంటారు. మా ఇంట్లో ఉండేవన్నీ కూడా ట్రంప్లిన్స్ ఉంటాయి, పుల్లప్ బార్స్ ఉంటాయి, కెటిల్ బెల్స్ ఉంటాయి, స్కిప్పింగ్ తాళ్ళు, ఇంకా బొమ్మలు అలాంటివి ఏమి ఉండవు. ఇవే మోస్ట్లీ ఉంటాయి. ఎప్పుడు చూసినా నేను విజయ్ గారు ఫ్రీ టైమ్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఇంకా వాళ్ళకి కనపడేది ఇదే, సో వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు అన్నట్టు. ఎందుకంటే మనకు అందరికి తెలిసిందే కదా, చెప్పిన దానికంటే చూసిందే బాగా నేర్చుకుంటారు పిల్లలు బేసిక్లీ. సో మేబీ ఇదే రీజన్. ఫ్యామిలీ మొత్తానికి గిన్నీస్ రికార్డ్స్ అంటే ఇది కూడా ఇంకొక రికార్డు నిజానికి. నిజంగా. అసలు మీరిద్దరు చైనా ఎందుకు వెళ్ళారు చెప్పండి? ఈ మ్యాజికల్ గా అంటే మెయిన్ నాకు
చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. స్కూల్ డేస్ లో నాకు యోగా నేర్పేవాళ్ళు. మాకు అక్కడ పీటీ సార్ వాళ్ళు స్పోర్ట్స్ కేటగిరీలో యోగా నేర్పేవాళ్ళు మాకు. అప్పుడు యోగా ఆల్రెడీ నా బాడీలో ఉంది చిన్నప్పటి నుంచే. బట్ నేను ప్రాక్టీస్ ఎక్కువ చేయలేదండి. చిన్నప్పుడు డాన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సినిమాల వల్ల ఆయన డాన్స్ వల్ల నాకు బాడీలో మొత్తం డాన్సే ఉంది. అంటే ఆయన ఇన్స్పిరేషన్ తో డాన్స్ వేయడం, స్కూల్ ఫంక్షన్స్ లో కానీ ఇంట్లో పార్టీస్ లో కానీ డాన్స్ చేయడం, అలాగా నేను 18 వచ్చిన తర్వాత నాకు ఒక గ్రూప్ ఫామ్ చేసి టీవీ షోలో పార్టిసిపేట్ చేయడం, షోస్ చేయడం. అలా దాని తర్వాత హైదరాబాద్ వచ్చి చాలా టీవీ షోస్ లో జడ్జిగా, యాంకర్ గా, కొరియోగ్రాఫర్ గా చాలా చేశానండి. చేసిన తర్వాత మళ్ళీ ఫిలిం డాన్సర్ గా మళ్ళీ డాన్సర్ మెంబర్షిప్ తీసుకొని డాన్సర్ గా చేసిన తర్వాత మాస్టర్ గా అయ్యి తర్వాత ఇంకా ఏదో చేయాలని చెప్పి ఇంటర్నేషనల్ గా రావడం. ఇక్కడ ఇంటర్నేషనల్ గా వచ్చిన తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి మాకు. వి షుడ్ డూ సంథింగ్ మోర్ హైయర్. అంటే ఇంకా గిన్నిస్ అందరిలా వరల్డ్ మనం రికార్డ్ అంటే ఉండొద్దు అని. ఉమ్. మేబీ అంటే అది ఇంట్రెస్ట్ వచ్చిందండి సడన్ గా. అది అందరిలా అదేం కాదు కానీ బట్ సంథింగ్ వీ షుడ్ డూ సంథింగ్ స్పెషల్ అని చెప్పి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది అల్టిమేట్ కదా, దాన్ని రీచ్ అయితే మనకు బాగుంటుంది అని చెప్పి అప్పటి నుంచి మేము హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేసామండి. కానీ పిల్లలు అలా ఇద్దరు ఈ కూడా రోజు భలే సపోర్ట్ చేస్తున్నారు. మీ మైండ్ సెట్ కి అయ్యో తగినట్టుగానే అందరూ వేవ్ లెంగ్త్ బాగుంది మీ అందరిది. కరెక్ట్ అవునండి. చెప్పారండి. పిల్లల సపోర్ట్ అనేది మాత్రం నిజంగా ఉమ్. అది మేము చెప్పలేం మేడం. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా చాలా గ్రేట్ అండి. మా ఇద్దరు కంటే కూడా వాళ్ళిద్దరు చాలా గ్రేట్ అండి. ఎందుకంటే శంకర్ కి తెలియదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎందుకు రోజు మా అమ్మ నాన్న చేయిస్తారు, వాడు బయటికి వెళ్ళి ఆడుకోవాలని ఉమ్. ఉంటదండి. కానీ జ్యోతి అంటది ఈ రోజు నువ్వు గంట స్కిప్పింగ్ చేస్తే నీకు బయటికి వెళ్ళి మంచి చాక్లెట్ కొంటానంటే అయితే అమ్మ అని చెప్పి నా చాక్లెట్ కోసం వాడు కష్టపడేవాడు. తర్వాత అయిపోయిన తర్వాత అరే చాక్లెట్లు తింటే దగ్గు వస్తుందని చెప్పారా మీ టీచరు, మరి తింటావంటే అయితే వద్దులే అమ్మ అని వాడు కూడా. ఆ. అది చాలా కుదిరిందండి అలాగ. ఎందుకంటే వాడు అమ్మ మాట వినడం, వాడు కూడా ప్రాక్టీస్ అయిన తర్వాత కూడా వాడు కూడా సర్లే వద్దులే చాక్లెట్ వద్దులే రేపు పొందుగానే అనే వాడు. ఇంకా అలా అది ఆ, పిల్లలిద్దరూ కూడా జెస్సీ కూడా అంతేనండి, హార్డ్ వర్క్ మెయిన్స్ చేస్తారు. ఆర్గ్యూ చేయరండి, చెప్పింది వింటారు. ఇంకా స్కోప్ ఉహు. కూడా లేదు, అలిగేసి ఎక్కడికి వెళ్ళలేరు కదా. ఇప్పుడు అమ్మమ్మ అంటే అమ్మమ్మ ఇంటికి వెళ్ళడానికి అవేం లేవు ఇక్కడ. ఇప్పుడు చైనా కదా చెప్పింది మాట అసలే. వినాల్సిందే. నో అమ్మమ్మ నో నానమ్మ, ఓన్లీ అమ్మ నాన్న. ఓన్లీ అమ్మ నాన్న యాక్చువల్గా అయితే నిజంగానే. మామూలుగా ఇండియాలో సడన్ గా ఎవరైనా మా ఇంట్లో వస్తే మాత్రం ఈ మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చే హాస్టల్లో ఉందిరా బాబు, ఇక్కడ నుంచి చచ్చింది ఉమ్. వెళ్ళిపోవాలి. కానీ ఎందుకంటే మా ఇంట్లో జస్మిత సూపర్ అండి. అయితే ఆ, శంకర్ ఏమనిపిస్తోందంటే నాకు అమ్మ కడుపులో ఉండి కూడా అమ్మతో రికార్డు సృష్టించాడు. బయటకు వచ్చి 5 ఏళ్లు కాకముందే అతను పుట్టిన టైంలో ఎవరైతే ఒక రికార్డు చేశారో ఆ రికార్డ్ ని బ్రేక్ ఆ, చేశాడు. గ్రేట్ నిజంగా ఈ ఆ, విషయం. అవునండి అవునండి. జ్యోతి గారు, మరి మీరు ఇండియాలో ఉన్నప్పుడు మీరేం చేసేవారు? ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మీరేం చేస్తున్నారు ఇప్పుడు చైనా వెళ్ళాక? ఆ, నేను ఇండియాలో ఉన్నప్పుడు నేను యాక్చువల్లీ విజయ్ గారితో కలిపి ఆయనతో పాటే డాన్స్ షోస్ చేసేదానండి. టీవీలో డాన్స్ బేబీ డాన్స్ కాంపిటీషన్స్ అవి అటెంప్ట్ చేశాను. ఆ తర్వాత కొద్దిగా నాకు ఎర్లీగానే మ్యారేజ్ అయింది. ఇంకా జెస్సీ అప్పుడు కూడా నేను యోగా నేర్చుకున్నాను ఇండియాలో. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా క్లాసెస్ స్టార్ట్ చేశాను. సర్టిఫికేట్ చూపించమంటారా? చూపించండి ఇప్పుడు. అది ఫస్ట్ జెస్సీదండి. జెస్సీ వాళ్ళ పాపకి ఎట్ ద ఏజ్ ఆఫ్ 14 అంటే 13 అప్పుడు రికార్డ్ బ్రేక్ చేసింది. బట్ రిజల్ట్ వచ్చింది 14 years లో అండి. గ్రేట్. నెక్స్ట్ శంకర్ బాబు దండి, 5 years లిటిల్ మెగాస్టార్. శంకర్ బాబు అనగానే ఎస్ నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు మెగాస్టార్ ఫ్యాన్ కాబట్టి మీ అబ్బాయికి శివశంకర్, కొణిదెల శివశంకర్ మెగాస్టార్ పేరు అదేనండి, అందుకే అదే పెట్టారా శంకర్? అంతేనండి, అందుకనే అవును. ఎవరైనా దేవుడి పేరు పెట్టామంటావు కానీ దేవుళ్ళ అదే అభిమానించి దేవుడి మా పేరు హీరో అలా పేరు కదండి. పెట్టాము. మీరు మీరు ఆయనే దేవుడండి. మీరు కరెక్ట్ చెప్పారు. బేసికల్ గా నేను శివభక్తునండి. ఆ, నాకు కనిపించే దేవుడు చిరంజీవి గారు, ఆయన పేరు శంకరే. కాబట్టి నేను నా కొడుకు కూడా శంకర్ పేరు పెట్టుకున్నానండి. great అండి. ఇప్పుడు వాట్సాప్ లో కూడా చిరంజీవి గారు నా దేవుడనే ఉంటుంది ఓ ఆయనకి. నిజంగా ఈ రికార్డు ఇది నాదండి, ఇది నాదండి. అదేనా? ఆ. జ్యోతిదండి, జ్యోతి. జ్యోతి గారు 9th month ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎవ్వరు వేయని ఆసనాలు వేసినందుకు వచ్చిన రికార్డ్ అది. ఇది మీ అవునండి, 2 రికార్డ్. రికార్డ్స్ అండి. జ్యోతి 2 రికార్డ్స్ అండి. నెక్స్ట్ 4 months ను ఎక్కువ లాంగెస్ట్ టైం హోల్డ్ చేయడం వల్ల కూడా వచ్చాయి 2 రికార్డ్స్ అండి జ్యోతి. అవునండి. మీది ఎప్పుడు వచ్చిందంటే మీకు వచ్చిన రికార్డ్ 2021 అండి. 21 లో మీకు వచ్చింది. 2021 అండి. మొత్తానికి పరాయి గడ్డ మీద మన పౌరుషం, మన ప్రతాపం చూపిస్తున్నారు.
అయ్యో అదే అదే లేదండి. అవును వాళ్ళు ఇప్పుడు యాక్చువల్లీ ఆ, అదే చైనీస్ వాళ్ళే స్పోర్ట్స్ లో చాలా ఫాస్ట్ మ్మ్, ముందుంటారండి. ఎక్కడ మనకు మ్మ్, తెలిసిందే కదా, ఇక్కడ రెగ్యులర్ గానే స్కూల్స్ లో కానీ ఇవన్నీ స్పోర్ట్స్ ఎగ్జామ్ మ్యాండేటరీ. మనకి మ్యాథ్స్ ఇంగ్లీష్ లాగే స్పోర్ట్స్ ఒక సబ్జెక్ట్, దానికి ఎగ్జామ్ ఉంటుంది. అది ఫుల్ మార్క్స్ రాకపోతే ఇప్పుడు 9th చదివే వాళ్ళు 10th కి వెళ్ళరు, లేకపోతే 6th నుండి 7th కి వెళ్ళరు. ఆ రూల్ అండి. అయితే మా పాప చెప్తుంది, నాకు ఇవన్నీ తెలీదు అమ్మా, మా 9th క్లాస్ లో స్పోర్ట్స్ ఎగ్జామ్ ఏమేమి ఉన్నాయో అవన్నీ శంకర్ ఆల్రెడీ పాస్ అయిపోయాడు. ఆ, శంకర్ వస్తే వాడికి ఆల్రెడీ 9th స్పోర్ట్స్ ఎగ్జామ్ పాస్ అయిపోయాడు, ఇంకా చైనీస్ అవే వాడు నేర్చుకోవాలి అని చెప్పిందండి నాకు. మ్మ్. ఓకే ఓకే, గ్రేట్ అయితే. శంకర్కి ఇంకొక రికార్డ్ ఉందండి. వాడి కిండర్ గార్డెన్ లో మొత్తం 500 మెంబర్ పీపుల్ అండి, చిల్డ్రన్ ఉంటారు. వాళ్ళకి స్పోర్ట్స్ క్లాస్ లోని స్కిప్పింగ్ చేయమని చెప్పారండి. అందులో 500 మెంబర్ 500 మంది పిల్లలండి. అందులో శంకర్ ఫస్ట్ వచ్చాడండి. ఆ కిండర్ గార్డెన్ వాళ్ళు లిటిల్ అథ్లెటిక్ అని చెప్పి అవార్డు ఇచ్చారండి శంకర్కి. అది మ్మ్. 1 year బ్యాక్ అండి, అప్పుడు ఆడు 4 years ప్లస్. 4 years ప్లస్ అండి అప్పట్లో. కానీ ఇదంతా మీ ద్వారానే జరుగుతుందండి. పిల్లలు ఇంత షార్ప్ గా ఇలా ఉన్నారంటే ఖచ్చితంగా పేరెంట్స్ మీరు కూడా అలాగా డిసిప్లిన్డ్ గా స్ట్రిక్ట్ గా ఉంటారు కాబట్టి. అయితే ఇప్పుడు మీకు ఇలాగ రికార్డ్స్ వచ్చినందుకు చైనా వాళ్ళు ఏమంటున్నారండి? వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? అది మీకు చెప్పాలంటే, మేము ఈ రికార్డ్స్ బ్రేక్ చేసామని రీసెంట్ గా చైనా మీడియా కవర్ చేసిందండి. మ్మ్హ్మ్. చైనా మీడియాలో కవర్ చేస్తారు. ఒక ఫ్యామిలీ, ఇండియన్ ఫ్యామిలీ చైనాలో సెటిల్ అయిందని. ఒక 80% చాలా మంది గుడ్ కామెంట్స్ అండి. వావ్! అంతేండి, మేము చైనీస్ భాష మాట్లాడడం వల్ల వాళ్ళకి మేము మ్మ్. అట్రాక్ట్ అయ్యామండి. వావ్! మ్మ్హ్మ్. ఇండియా వాళ్ళు అయ్యుండి కూడా మన చైనీస్ భాష చాలా బాగా మాట్లాడుతున్నారని అప్రిషియేషన్. నెక్స్ట్ పిల్లలు రికార్డ్స్ కొట్టారని కూడా కొంతమంది, అమ్మ బాబాయ్, ఇండియా వాడు చైనాలో ఇలా బాగా వేస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి అని చెప్పి కొంతమంది, అంటే వాళ్ళ దేశం మీద వాళ్ళ ఎస్. దేశభక్తి చాటుకోవడానికి. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటది కదండి, ఇండియాకి చైనాకి ఏదో మిస్అండర్స్టాండింగ్ గానీ, డిస్ట్రిబ్యూషన్స్ గానీ ఇలాంటి ఎస్. జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఆ నెగిటివ్ కామెంట్స్ అది చూడబోడికి ఒకసారి నాకు గుండె జల్లుమన్నది. అంటే ఇలా కూడా ఆలోచిస్తారా జనాలని. నా సర్కిల్ లో నా ఫ్రెండ్స్ అందరు పెట్టారండి. శంకర్ ఇండియా అబ్బాయి కదా, మీరు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు ఇండియా వాళ్ళు, అందువల్లే 5 ఏళ్లలో ఇంత బాగా స్కిప్పింగ్ చేస్తున్నాడు. మా చైనీస్ పిల్లలు అయితే ఇంత గట్టిగా చేయలేరు, మీ శంకర్ చాలా సూపర్, ఆడు ప్రాక్టీస్ చేశాడని కాదండి, మేము ఇండియా వాళ్ళం అవడం వల్ల ఇంత బలంగా ఉన్నాడు. అవునా, థ్యాంక్ యూ. పోన్లేండి, మనల్ని బలవంతుల్లాగా వాళ్ళు లెక్కేస్తున్నందుకు ఇది కూడా మనం హ్యాపీ ఫీల్ అవ్వాల్సిందే. లేదండి, మీకు చైనాలో అందరూ చాలా మన భారతీయుల గురించి చాలా బాగా చెప్తారండి. మీ ఇండియా వాళ్ళు ఎక్కడైనా చాలా స్మార్ట్ పీపుల్. అందంగా ఉంటారు. ప్రపంచంలో ఎక్కడికైనా సరే మీ ఇండియా వాళ్ళు చాలా హై లెవెల్లో ఉంటారు. నెక్స్ట్ ధనవంతులు కూడా మీ వాళ్ళే. ముఖేష్ అంబానీ వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ మోడీ కూడా చాలా మంచి ఆయన, మంచి రూలింగ్ చేస్తాడు. నెక్స్ట్ ఇండియన్ ఉమెన్ చాలా బ్యూటిఫుల్ ఉమెన్. మేము బాగోం కానీ మీ ఇండియా వాళ్ళు చాలా బాగుంటారు, మీ సినిమాలు బాగుంటాయి, మీ డాన్స్ లో పాటలు బాగుంటాయి, అప్రిషియేట్ చాలా మంచిగా చెప్తారండి. చైనీస్ వాళ్ళు మాత్రం ఇండియా గురించి చాలా 80% చాలా బాగా మాట్లాడతారండి. 20% ఏంటంటే వాడికి నిజం తెలుసు, బట్ ఎక్కడో దేశభక్తి ఉంటది కదండి, మన దేశం ముందన్నట్టుగా ఆ ఫీలింగ్ తో మాట్లాడతారు తప్ప. బట్ 90% ఇప్పుడు చూడండి, చైనాలో చైనీస్ మూవీస్ రిలీజ్ అయినా కూడా అన్ని కలెక్షన్స్ రావు. బట్ ఇండియన్ మూవీ చైనాలో రిలీజ్ అయితే ఇంకా అది మీకు మామూలుగా ఉండదండి కలెక్షన్స్. పుష్ప 2 కూడా రికార్డ్స్ బ్రేక్ చేసిందంట కదా చైనాలో, ఈ వసూళ్లకి చైనాలో సంబంధించి. లేదండి. రీసెంట్ గా మన విజయ్ సేతుపతి గారిది మహారాజా సినిమా రిలీజ్ అయిందండి. అది ఆల్రెడీ ఆన్లైన్ ఎస్, మహారాజా సినిమా. ఎందుకంటే చైనాలో అది ఉన్న ఆన్లైన్ ఇంకొక లో ఐటీ ఫ్రెండ్. ఆన్లైన్ లో రికార్డ్స్ బ్రేక్ చేసిందండి. అది ఆల్రెడీ అది చాలా మంది చూసారు. బట్ స్టిల్ రీసెంట్ గానే అది రిలీజ్ చేశారండి. చైనీస్ బ్లాక్ బస్టర్ అయిందండి, సినిమా హాల్ లో కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఎస్ అండి, ఇదిగోండి చైనాలో ఉన్న నా ఫ్రెండ్ రాము అని చెప్పి ఇంటర్నెట్ లో వర్క్ చేస్తాడు, చైనా ఇంటర్నెట్ లో. తను నాకు మెసేజ్ చేశాడు, చైనాలో మహారాజా తమిళ మూవీ కలెక్షన్స్ 76.35 కోట్లు ఇన్ 15 days లో. 15 రోజుల్లో మహారాజా అనే తమిళ్ మూవీకి మీ చైనాలో 76 కోట్లు కలెక్షన్స్ వచ్చిందంటే చిన్న విషయం కాదు. చాలా మంచిగా అనిపించిందండి. మన సౌత్ ఇండియన్ సూపర్ హిట్ అయిందండి, సూపర్ హిట్ అయిందండి సినిమా. ఇక్కడ మాకు తెలియదు, మా బాబు చెప్తుంది. చైనాలో ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు చాలా బాగా ఆడతాయండి ఇక్కడ. అంటే చైనీస్ పీపుల్ అంటే ఫ్యామిలీ సెంటిమెంటల్ మూవీస్ బాగా లైక్ చేస్తారు. అందుకే మీకు అమీర్ ఖాన్ ది దంగల్ కూడా చాలా బాగా హిట్ అయిందండి, అమీర్ ఖాన్ గారిది. అందుకని ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ సంబంధించి ఏ సినిమా అయినా సరే
ఆ ఎమోషన్స్ కి చాలా బాగా అట్రాక్ట్ అవుతారండి చైనీస్ పీపుల్. ఒక యాక్చువల్లీ మన ఇండియాలో మేబీ ఫ్లాప్ అయిన ఒక కుటుంబ సమేతంగా ఉన్న సినిమా ఏదైతే ఇక్కడ రిలీజ్ అయినా బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఎందుకంటే పేరెంట్స్ కి విలువ ఇవ్వడం, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఒకళ్ళ మధ్య ఒకళ్ళ మంచి రిలేషన్ ఉండడం, ఇవన్నీ చైనీస్ వాళ్ళకి చాలా ఇష్టం అండి. చాలా ఇంగ్లీష్ లో sensitive రిలీజ్ మనుషులు. చేస్తారా? ఇంగ్లీష్ లో చూస్తారా మూవీస్? లేదండి, మన భాషలోనే చైనీస్ సబ్ టైటిల్స్ వస్తాయండి. ఓకే, సబ్ టైటిల్స్ లో ఇక్కడ తెలుగు బాహుబలి కూడా సినిమాలు రిలీజ్ చూస్తారా అయిందండి. చైనా వాళ్ళు? అవునండి, Nice. ఇప్పుడు చూస్తారండి. బాహుబలి కూడా రిలీజ్ అయిందండి. సినిమా అంతా ఎవరికి గుర్తులేదు. ఒకసారి అనుష్క ప్రభాస్ కాళ్ళ నుంచి నడిచి వెళ్ళిపోతే ఆ ఒక్క సీన్ మొత్తం చైనా మొత్తం అది మగవాడంటే అమ్మాయిని అలా క్యారీ చేయాలి. రియల్లీ ఇక్కడ గ్రేట్. ఇక్కడ ఫీమేల్ డామినేషన్ అండి. ఇప్పుడు మన ఇండియాలో నాకు అంత గుర్తులేదు, తెలీదు. హ్యాండ్ బ్యాగ్ ఖచ్చితంగా అమ్మాయిది, అబ్బాయే మోయాలి ఇక్కడ. నేను క్లియర్ గా చెప్తానండి. అంటే మన ఇండియాలో మెయిల్ డామినేషన్ ఎక్కువ మేడం. ఎంత మన ఉమెన్ ఎంత హై లెవెల్కి వెళ్ళినా కూడా మెయిల్ డామినేషన్ ఎక్కువ. ఇక్కడ సమానంగా చూస్తారండి. నువ్వు గొప్ప కాదు, నేను గొప్ప కాదు, సమానం. బట్ 1% ఫీమేల్ డామినేషన్ ఎక్కువ ఉంది చైనాలో. మీరిద్దరూ Female కూడా domination ఎక్కువ. చైనీస్ కి యోగా డాన్స్ ట్రైనర్స్ కదా? అవునండి. మీ టైమింగ్స్ ఎలా ఉంటాయండి? బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారా నేర్చుకోవడానికి యోగా డాన్స్? అవునండి, మీకు -10 degrees లో కూడా యోగా చేయడానికి వస్తారండి చైనీస్ వాళ్ళు. వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేకపోతే ఇంకా వాళ్ళకి ఏదో జరిగిపోతుంది, నష్టం జరిగిపోతుంది మన కుటుంబం అన్నట్టుగా ఉంటారండి. వాళ్ళు తినకపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా బాడీ షేప్ లో ఉండాలి, అందంగా ఉండాలి. మెయిన్ ఫిట్నెస్ కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి. కాబట్టి మేము ఇక్కడ సస్టైన్ అవ్వగలిగాండి, లేదంటే ఇక్కడ ఉండలేము మేము. అంటే అక్కడి సాంగ్స్ కి మీరు ఇక్కడ డాన్స్ నేర్పిస్తూ ఉంటారా మీరు? లేదంటే చిరంజీవి గారి పాటలే. చిరంజీవి గారి పాటలకి మీరు చైనాలో డాన్స్ నేర్పిస్తారా? చిరంజీవి గారి సాంగ్స్, వీడియో సాంగ్స్ మీకు చూపిస్తామండి. పంపిస్తానండి, చాలా వీడియోస్ ఉన్నాయి. మనమే అండి అన్ని మన అన్ని తెలుగు పాటలు అండి. మ్యాక్సిమం నేను చెప్పేవన్నీ 90% తెలుగు పాటలు అండి. అప్పుడప్పుడు కొన్ని పాప్ సాంగ్స్, హిందీ సాంగ్స్ అండి. హిందీ ఎక్కువ తక్కువ నేను చేస్తాను మేడం. బట్ పాప్ సాంగ్స్ అండ్ తెలుగు సాంగ్స్ అండి. తెలుగు మోస్ట్లీ చిరంజీవి గారు, రామ్ చరణ్ వి, పవన్ కళ్యాణ్ వి. కాదు, మా మన class తెలుగు లో సాంగ్స్ ఇంకా- కి ఎందుకు నేర్చుకుంటారండి డాన్స్? వాళ్ళదేదో వాళ్ళది నేర్చుకోవాలనుకుంటారు కదా సహజంగా. లేదండి, మీకు ప్రపంచంలోనే ఇండియా సినిమాకే సాంగ్స్ డాన్స్ ఉంటదండి. మిగతా ఏ ప్రపంచంలో ఏ సినిమా అయినా ఓన్లీ ఫైట్స్, స్టోరీ అండి. అందుకే మన ఇండియన్ సినిమా అంటే ప్రపంచంలో చాలా ఫేమస్ అండి. ఫేమస్ అండి. అందుకే చైనీస్ వాళ్ళకి ఇండియన్ సినిమాలు అన్నా, ఇండియన్ స్టార్స్ అన్నా కూడా చాలా ఇష్టం అండి. చిరంజీవి గారు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అమీర్ ఖాన్ కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రభాస్, రామ్ చరణ్ గారికి, వీళ్ళకి చాలా మంది ఫ్యాన్స్ అండి ఇక్కడ చైనాలో. మీకు చిరంజీవి గారిని చైనాలో ఇండియన్ మైకేల్ జాక్సన్ అని పిలుస్తారండి. ఇండియన్ గోలీమార్ మైకేల్ సాంగ్ జాక్సన్. ఇక్కడ బాగా ఫేమస్ అయిందండి. ఆ, అందువల్ల, ఎందుకంటే విజయ్ వీళ్ళకి మన గారు- ఇండియా విజయ్ గారు అండ్ జ్యోతి గారు, మీరు ఎప్పుడు ఇండియా వచ్చినా గానీ చిరంజీవి గారిని కలుస్తూ ఉంటారు కదా. రీసెంట్ గా కూడా మీరు లాస్ట్ మంత్ ఎప్పుడో వచ్చినప్పుడు కలిశారు విజయ్ గారు. ఏమన్నారు చిరంజీవి గారు మీతో? ఎలా రిసీవ్ చేసుకున్నారు? లాస్ట్ ఇయర్ కలిసామండి. లాస్ట్ ఇయర్ అండి. అది ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండి. అది అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే ఇంకా ఎవరికైనా ఉంటది కదా మేడం, చిరంజీవి గారిని కలాలని. దూరం నుంచి చూసినా కూడా చాలా ఆయన్ని ఇంకా జన్మ ధన్యమైందని అందరూ అనుకుంటారు, చాలా మంది ఫ్యాన్స్, ఆయన ఫ్యాన్స్. అలాంటిది నాకు ఫ్యామిలీ అందరినీ కూడా ఇంటికి ఇన్వైట్ చేశారు. ఫస్ట్ అయితే 2 days ఆయనతో స్పెండ్ చేసామండి, మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా. ఫస్ట్ రోజు బోలా శంకర్ షూటింగ్ లో కలిసారు ఆయన. ఆ రోజంతా హాఫ్ డే అంతా మాతో మాట్లాడారండి. అంటే మీరు ఎలా వెళ్ళారు విజయ్ చైనాకి? అంటే చైనా అంటే అందరూ కూడా చాలా హాట్ గా ఫీల్ అవుతారు కదా, భాష రాదు కదా, క్లైమేట్ కండిషన్స్ అన్ని కూడా మనకి సూట్ అవ్వవు కదా, ఎలా మీరు సస్టైన్ అయ్యగలిగారు అంటే మా జర్నీ అంతా అడిగారండి. చాలా మెచ్చుకున్నారండి. అరే నువ్వు ఇంత చిన్న సిటీ నుంచి అంత దూరం వెళ్ళావు, వెరీ గుడ్. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా సరే ఎవరైనా కష్టపడి పైకి వస్తే నన్నే కాదండి, ఎవరినైనా కూడా ఆయన అలాగే ఆదరిస్తారండి, వాళ్ళు ఎప్రిషియేట్ చేస్తారు. అదే నెక్స్ట్ రోజు ఇంకా సరిపోదు విజయ్, నువ్వు అంత దూరం నుంచి నా కోసం వచ్చావు కాబట్టి నన్ను చూడడానికి, నువ్వు ఇంటికి రేపు అని చెప్పని మమ్మల్ని అందరినీ ఇంటికి పిలిపించారండి. పిలిపించి సురేఖ మేడం గారు కూడా మమ్మల్ని పరిచయం చేశారండి. ఆ రోజు 2-3 అవర్స్ కూడా మాతో స్పెండ్ చేసి, ఆయన ఫోటోగ్రాఫర్ తోనే మాకు అన్ని ఫోటోలు తీయించి, ఆయనే ఫొటోస్ అన్ని ఫ్రేమ్ చేయించి వాళ్ళ వర్కర్స్ తో మాకు ఇప్పించి, ఆ ఫొటోస్ అన్ని ఒక USB లో మాకు ఇచ్చి, మా అందరికి బట్టలు పెట్టారండి. ఇట్స్ రియల్లీ బెస్ట్ ఎమోషనల్ థింగ్ ఇన్ మై లైఫ్ అండి. ఎందుకంటే నేను జ్యోతి ఇద్దరం కూడా ఆర్య సమాజ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నామండి.
తర్వాత అంటే అందరికీ తెలుసు జ్యోతి నేను లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాం. హైదరాబాద్ లో 8 years మేము ఉండిన తర్వాత పెళ్లి చేసుకున్నాం యాక్చువల్ గా. కాబట్టి మా ఇంట్లో అందరికీ తెలుసు జ్యోతి నేను పెళ్లి చేసుకుంటామని. బట్ ఎవరు కూడా మాకు ప్రత్యేకంగా బట్టలు ఇవ్వడం కానీ అది యాజ్ ఇండియన్ ట్రెడిషన్ గా అలా ఏం చేయలేదు. బట్ ఫస్ట్ టైం చిరంజీవి గారు సూర్యకమ్మ గారి చేతుల మీదుగా మేము ఫ్యామిలీ అందరూ కూడా బట్టలు అందుకున్నాం. ఇది ఎలా అంటే కొడితే కొట్టాలరా 6 కొట్టాలన్నట్టు డైరెక్ట్ గా చిరంజీవి గారు చేతుల చిరంజీవి గారినే మీదనే. రీచ్ అయ్యారు. ఆ, అవి కూడా చాలా వెరీ ఎక్స్పెన్సివ్ బట్టలు అండి. అంటే నాకు తెలిసి అది లేదు, వెరీ బ్రాండెడ్ అసలు. అది అంటే నేను అంత బ్రాండెడ్ అంత బ్రాండెడ్ నా కొడుక్కి నా కూతురికి అవన్నీ ఇచ్చి నెక్స్ట్ విజయ్ నువ్వు ఎప్పుడు ఇండియా వచ్చినా కలమ్మ నువ్వు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి, పిల్లల్ని బాగా చూసుకో, పిల్లల్ని చాలా మంచిగా పెంచాలి, నువ్వు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళి నాకు ఇప్పుడు టచ్ లో ఉండు, ఏదో విషయం మంచి విషయం జరిగినా ఎలాంటి మ్మ్. విషయం జరిగినా కూడా నువ్వు నాకు చెప్పు, మన జర్నీ ఇక్కడితో ఆగకూడదు, కంటిన్యూ అవ్వాలి, నా అభిమాని నువ్వు ఇంత స్థాయికి వెళ్ళావంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా అని చెప్పి మమ్మల్ని. ఇంకా మేడం ఇది చెప్పలేము మేడం, ఇదంటే ఇది ఒక చాలా మంచి అనుభూతి అండి. ఇది ఎప్పుడైనా మేము డౌన్ ఫాల్ అంటే లోగా ఉన్న డిప్రెషన్ లో ఉన్న ఆ ఇన్సిడెంట్ తెచ్చుకొని నేను ఓవర్కమ్ అవుతాను మేడం. మనకేంట్రా చిరంజీవిని కలిసి వచ్చాం అంటే అది కొనికి పట్టాలం కదా మేడం. ఆ ఎమోషన్ ని మనం ఎక్కడ కొనుక్కోలేం, ఎవరు ఇవ్వలేదు, అది మనం ఫీల్ అయ్యాం. అవును. అది ఎందుకంటే 20 సంవత్సరాలు ఇండియాలో ఉన్నప్పుడు ఆయన సినిమాకి టికెట్లు దొరక్క పిచ్చెక్కిపోయి అసలు ఆయన టికెట్ దొరికితే సినిమా టికెట్ దొరికితే చాలు ఇంకా లైఫ్ ఇంకా హ్యాపీ అన్నట్టు అలాంటి రోజుల నుంచి ఆయన పక్కన కూర్చొని మాట్లాడి ఆయన ఇంటికి వెళ్ళా నాకు అంత అర్హత లేదండి. అంత అంత కాదు నేను అసలు. అలాంటిది ఆయన ఒక అభిమాని ఇంత స్థాయికి వెళ్ళాడని బాబాయ్ ఇంకా ఆల్రెడీ నాకు గూస్ బంప్స్ వస్తున్నాయండి ఆ విషయం తెలుసుకున్నప్పుడు. యాక్చువల్ గా అండి మీకు గుర్తుందో లేదో అప్పుడు మేము వచ్చినప్పటికి చైనా అప్పుడే బార్డర్స్ ఓపెన్ చేసింది. మేము ఇండియా వచ్చినప్పుడు అనుకున్నాం చిరంజీవి గారు కలమన్నారు అన్నప్పుడు మేము అందరం వచ్చాము అనుకున్నాం ఒక 1 week పడుతుందిలే, ఎందుకంటే ఇప్పుడే వచ్చాం కదా, చైనా నుండి వచ్చిన వాళ్ళని ఎవరు మీట్ అవ్వరు అనుకున్నాం. కానీ మేము వచ్చిన 1 గంట తర్వాతే ఫోన్ చేస్తే వచ్చేయండి అమ్మా షూటింగ్ స్పాట్ అన్నారండి. అసలు మేము షాక్ లో ఉన్నాం, అదేంటి మేము చైనా నుండి వచ్చాం కదా, టెస్ట్లు అవన్నీ చేస్తే గానీ రానివ్వరు అని మేము ఊహించుకున్నాం. కానీ ఆయన మాత్రం అసలు బాబాయ్ అసలు చెప్పలేమండి. ఇంకా ఫీలే వేరు, ఇంకా అది మాట్లాడలేము. విజయ్ గారే మాట్లాడగలరు. మీరిద్దరు చైనాలో మనకి ఐకాన్స్ అండి. అసలు మీ ఇద్దరి అదే, లవ్ స్టోరీ అదేలేండి. తెలుసుకోవాలని ఉంది. లవ్ స్టోరీ అంటే నువ్వే చెప్పు. మీరే చెప్పండి జ్యోతి గారు. నిషా. అంటే నాకు డాన్స్ గ్రూప్ ఉండేదండి యాక్చువల్ గా, విజయ్ గ్రూప్ అండి. నేను ఆ గ్రూప్ తోనే చాలా టీవీ షోస్ చేశానండి. అప్పట్లో నా గ్రూప్ కి అంటే చాలా మంచి పేరు ఉందండి. విజయ్ గ్రూప్ అంటే ఏ కాంపిటీషన్ కి వెళ్ళినా ఫస్ట్ వస్తాము. ఈవెన్ కొన్ని కాంపిటీషన్ లో రాజమౌళి లాంటి వాళ్ళు గెస్ట్ గా వచ్చి నన్ను ప్రైజ్ చేయడం కానీ, నా కొరియోగ్రఫీ ప్రైజ్ చేయడం కానీ, వివి వినాయక్ అంటే గారు. రాజమౌళి మేము వెళ్ళిన కాంపిటీషన్ కి రాజమౌళి గారు అనుష్క గెస్ట్ గా వచ్చారండి. ఆ ఫైనల్స్ లో మాకు ఫస్ట్ ప్రైజ్ రాజమౌళి గారే అనౌన్స్ చేశారు. చాలా పెద్ద కాంపిటీషన్ అండి. ఆ ఏ టైంలో year లో? నేను చాలా చాలా 2006 2006 అండి. అనుకుంటా. విక్రమార్కుడు రిలీజ్ అయిన టైంలో అండి. ఆ టైంకి వచ్చారండి. ఆ షోలోనే చిరంజీవి గారి చేతుల మీద అందుకోవాల్సిన ప్రైజ్ మిస్ అయింది. అప్పట్లో నా గ్రూప్ లో సెంటరింగ్ జ్యోతి కూడా ఉండేదండి, ఒక డాన్సర్ గా అంటే లీడింగ్. విజయ్ గారు ఏ సాంగ్స్ అన్ని కంపోజ్ చేసినా బట్ ఫైనల్స్ ఈ సాంగ్ వేస్తే మేము గెలుస్తాం అన్న పాట నాతోనే చేయించేవారు. అవునండి. అంటే ఈ అమ్మాయి ఒక పాట తప్ప మంచిగా వేరే ఎక్కువ పాటలు చేయలేదండి, కాబట్టి ఒక పాట ఇచ్చాను ఛాన్స్. బట్ ఫస్ట్ ఏం గ్యారెంటీగా పాట అది? వస్తారు ఫస్ట్ ఏం పాట? ఏదైనా. ఏ సాంగ్ అయినా అప్పుడు ఏ అప్పట్లో సాంగ్ అయినా. చేసినప్పుడు సూపర్ లో అక్కడ బక్కడ సాంగ్ మ్మ్. ఆ అమ్మాయిని లీడింగ్ పెట్టి చేయించానండి. అది నెక్స్ట్ దమ్ లో అప్పుడు హిందీ ఫిలిం దమ్ లో బాబూజీ అని ఆదా సాంగ్. అంటే నేను ఒక ట్రెండ్ సెట్ చేసిన మేడం. అప్పట్లో టీవీ డాన్స్ షోలు అప్పుడు ఆట ఏం లేవండి. అప్పట్లో డాన్స్ బి డాన్స్ అని మా టీవీలో ఇవన్నీ కూడా అప్పుడు నేను ట్రెండ్ సెట్ చేసిన మేడం నా కొరియోగ్రఫీలో. ఈవెన్ రాజమౌళి ఆల్సో అప్రిషియేటెడ్ మై కొరియోగ్రఫీ దట్ టైం. రాజమౌళి గారు అలా చేస్తున్నప్పుడు ఇద్దరు కూడా ఇంకా నేను హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగిందండి. ఫిలిం డాన్సర్ గా నేను మెంబర్షిప్ తీసుకున్న తర్వాత నా కోసం ఆ అమ్మాయి హైదరాబాద్ వచ్చేసింది. నేను కూడా మ్మ్. పెద్ద హీరోని అయిపోతున్నా మన వాళ్ళ అమ్మకి చెప్పి వచ్చేసింది. ఇంకా మేము ఇద్దరం కలిసి ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం, షోలు చేసుకునే వాళ్ళం, టీవీ షోలు పార్టిసిపేట్ చేయడం, ఈ తర్వాత ఇంకా మ్యారేజ్ చేసుకోవడం. అనకాపల్లి టు చైనా వయా హైదరాబాద్. మీ జర్నీ Yes, అంత exactly ఈజీగా అండి. ఏం సాగలేదండి. ఇప్పుడు రికార్డ్స్, ఇప్పుడు విజయాలని మనం మాట్లాడుకుంటున్నాం కానీ చైనాలో చెప్పండి. బతకడం అంటే పూల పాన్ పేం కాదు. ఎప్పుడైనా మీరు వెళ్ళిన అవును. తర్వాత అక్కడ ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏంటండి? చాలా చాలా అండి, చాలా. మ్మ్.
ఫస్ట్ భాష రాదండి. నెంబర్ 2 క్లైమేట్ కండిషన్స్ అండి. -డిగ్రీస్ అంటే మనకు అలవాట్లేని వెదర్ అది. ఇండియాలో అంటే 365 డేస్ మాక్సిమం సన్‌షైన్ ఉంటదండి. ఆ వెదర్‌లో ఆ క్లైమేట్ కండిషన్‌లో పెరిగిన బాడీలు మావి. సడెన్‌గా వచ్చి -10, -20లో ఉండాలంటే కష్టం. దట్ ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా తక్కువ. ఫ్యామిలీ అంతా సస్టైన్ అవ్వాలంటే ఇన్‌కమ్ వైస్ చాలా కష్టం. అందులోను కూడా నా కూతురికి స్టార్టింగ్ స్కూల్ అడ్మిషన్ దొరకలేదండి. మ్మ్హ. అది ప్రాబ్లమ్ అయ్యేసరికి నేను జ్యోతిష్ చెప్పాను, మీరు ఇండియా వెళ్ళిపోండి, అయితే మరి ఇక్కడ జస్సీకి మరి ఎడ్యుకేషన్ మళ్ళీ లేకపోతే కష్టం కదా, దాని ఫ్యూచర్ పాడైపోతుందని. లేదు ఇంకొక ట్రైల్ వేద్దాం, లాస్ట్ ట్రైల్ అని చెప్పని నేను నా ఫ్రెండ్స్ ద్వారా నేను ట్రై చేశానండి. ఫైనల్ గా స్కూల్ సీట్ దొరికిందండి. మ్మ్. ఆ స్కూల్ అంటే మేము చాలా స్కూల్స్ ట్రై చేసినప్పుడు అందరూ రిజెక్ట్ చేశారు మేడం. కానీ జెస్సీ వన్స్ చైనీస్ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత షీఈస్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ చైనీస్ సబ్జెక్ట్ అండి. ఓహో. అంటే చైనీస్ టీచర్స్ చైనీస్ స్కూల్లో రిజెక్ట్ చేసిన నా కూతురు అండి ఈ రోజు మీరు చెప్తే నమ్మరు, చైనీస్ లో పాట పాడుతుంది, కొరియన్ భాషలో పాట పాడుతుంది, హిందీ భాషలో పాట పాడుతుంది, తెలుగు Japanese. భాషలో పాట పాడుతుంది, ఈవెన్ ఇంగ్లీష్ 5 లాంగ్వేజెస్ లో పాట పాడుతుందండి. జస్సీ విషయానికి వస్తే అండి, జస్సీ యాక్చువల్లీ ఇక్కడ 1 ఇయర్ ఉండి స్కూల్ దొరకట్లేదని ఇండియా వచ్చేసామండి. తను 4 ఇయర్స్ అప్పుడు. అక్కడ ఇండియాలో 1 ఇయర్ ఉండి మళ్ళీ వెనక్కి వస్తే, ఇక్కడ ఉన్నప్పుడు చైనీస్ నేర్చుకుంది, ఇండియా వచ్చాక తెలుగు నేర్చుకుంది, మళ్ళీ చైనా వచ్చాక చైనీస్ మర్చిపోయింది. అసలు అయ్యో. స్కూల్లో కూడా అయ్యో ఈ పిల్లకి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, చైనీస్ రాదు, ఎలా అలా అనుకున్న పిల్ల 1వ క్లాస్ లో ఇక్కడ చైనీస్ స్కూల్లో చేరి నెమ్మదిగా టీచర్ కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టారు. 3 months లో నేర్చుకుంది చైనీస్ మళ్ళీ. మీరు నమ్మరండి, అదే టీచర్ నాకు చెప్పారు, మా క్లాస్ లో ఉన్న పిల్లలందరికంటే కూడా చైనీస్ మీ పిల్లే బాగా మాట్లాడుతుంది, మీ పిల్లకే మార్కులు ఎక్కువ అని. అసలు ఈ నెక్స్ట్ శంకర్ పుట్టినప్పుడు కూడా డాక్టర్స్ మొత్తం కమ్యూనికేషన్ నాకు చెప్పరండి, ఆయనకి చెప్పరండి. ఆ, పాపా. ఏంటి ఇది నేను చెప్పాలంటే జెస్సీ ఇప్పుడు శంకర్ పుట్టినప్పుడు అండి, అంటే అంటే ఇప్పుడు నాకు డైలీ లైఫ్ లో కానీ నా క్లాస్ పరంగా కానీ నాకు చైనీస్ వచ్చండి. బట్ జ్యోతి హాస్పిటల్ ఉన్నప్పుడు అంటే ఆ కైండ్ ఆఫ్ వర్డ్స్ నాకు చైనీస్ నాకు మాట్లాడడం రాదని అర్థం కూడా అవదండి. మ్మ్. అంటే ఇప్పుడు బ్లడ్ ఎలాగ ఉంది, ఇప్పుడు మేము చేస్తాం అంటే ఎప్పుడు అంటే ఎన్ని కూడా ఉంటాయి కదండి, అవన్నీ మాకు రాదు. టోటల్ గా ఒక సెకండ్ మదర్ లాగే శంకర్ బాబు అన్నట్టుగా మొత్తం అన్ని చూసుకొని జెస్సీ ఆ డాక్టర్స్ తో చైనీస్ లో మాట్లాడడం కానీ, నాన్న ఇప్పుడు ఇది చేయాలంట, నాన్న ఇగో ఈ టెస్టులు చేయాలంట, మళ్ళీ అప్పుడు రావాలంట, అగ బాబు కూడా ఇది పెట్టాలంట, అగ అమ్మ ఇది తినాలంట, అవును. అమ్మ ఇలా చేయాలంట, అమ్మ ఇలా చేయకూడదంట, మొత్తం అన్ని కూడా అది ఇచ్చిన లిస్టులన్నీ కూడా జెస్సీ చదివి నాకు ట్రాన్స్లేట్ చేయడం చాలా వరకు 5 years బ్యాక్ అంటే అప్పుడు జస్ట్ 8-9 9 years years ఓల్డ్. అప్పుడు అంతేనండి, అంతేనండి. ప్లస్ అండి. ఎస్. బట్ జెస్సీ అప్పటికే చైనీస్ వెరీ ఫ్లూయెంట్ అండి. 100% ఫ్లూయెంట్ అనమాట, 100% ఫ్లూయెంట్. అప్పుడు జెస్సీ అప్పుడు ఉండకపోయి ఉంటే భాష రాకపోయినా సరే నేను చాలా ట్రబుల్స్ ఫేస్ చేసేవాడిని. బట్ బికాస్ ఆఫ్ జెస్సీ వీఆర్ ఇన్ సేఫ్ సైడ్. అండ్ రీసెంట్ గా కూడా ఒక అఫీషియల్ పని వచ్చి ఒక ప్రొఫెషనల్ ట్రాన్స్లేటర్ ని పిలిచామండి, ఇంగ్లీష్ టు చైనీస్ ట్రాన్స్లేషన్ కి. అప్పుడు జస్సీని కూడా తీసుకెళ్ళాం మేము సేఫ్ సైడ్ కి. తర్వాత ఆ అమ్మాయి అంది, కొంచెం అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంటే జస్సీ అందుకుని మొత్తం అంతా ట్రాన్స్లేట్ చేసిందండి. ఆ అమ్మాయి 35 years లేడీ అంది, మీ కూతురుండగా ఇంక ఏ ప్రొఫెషనల్స్ ని పిలవకండి, మీ అమ్మాయి అంత ప్రొఫెషనల్ ఎవరు లేరు ఇక్కడ, చాలా ఎక్సలెంట్ గా ట్రాన్స్లేట్ చేస్తుంది అని. ఇంకా చైనీస్ లో మాత్రం జస్సీ ఇంకా మీరు మన ఇంట్లో తెలుగులో తెలుగే ఆమె మాట్లాడతారా? చైనీస్ లో కూడా అప్పుడప్పుడు తెలుగు మాట్లాడుకుంటూ తెలుగు ఉంటారా? తెలుగు తెలుగు అప్పుడప్పుడు నా పిల్లలు ఇద్దరు మాత్రం మాకు తెలియకుండా ఏదో సీక్రెట్స్ చైనీస్ లో మాట్లాడుకుంటారండి. అంటే అరే అమ్మ నాన్న వెళ్ళిపోతే మన ఇద్దరం టీవీ చూసుకుందాము అంటే, వాళ్ళిద్దరికి హర్రర్ పిక్చర్లు అంటే బాగా ఇష్టం అండి. దుప్పటి మ్మ్. కప్పుకొని ఐప్యాడ్ లో పెట్టుకొని ఇద్దరు హర్రర్ చూస్తూ పిక్చర్లు ఉంటారు. చూస్తారు. అంటే మేము ఆహా. ఇద్దరు అప్పుడప్పుడు బయటకు వెళ్తే పని మీద జస్ట్ తమ్ముడిని చూసుకోమని మేము బయటకు వెళ్తామండి. వాళ్ళిద్దరూ మేము వచ్చేసరికి మొత్తం ఏసీ ఆన్ చేసుకుని హ్యాపీగా దుప్పటి పైన కప్పేసుకుని ఆ ఫీలింగ్ కోసం, హర్రర్ ఫీలింగ్ కోసం, చీకటిగా ఉండాలని తగ్గేది లేనట్టు వాళ్ళు మాత్రం ఇట్లా మాత్రం ఇద్దరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలా. శంకర్ గారు అండ్ జ్యోతి గారు, మీరు యోగా అండ్ డాన్స్ ట్రైనర్స్ కదా, మీకు అక్కడ కాంపిటీషన్ ఉంటుందా? ఎవరో తెలుగు వాళ్ళు వచ్చేసి ఇంత మన బిజినెస్ లాగేసుకుంటున్నారు, అందరూ అటే వెళ్తున్నారు, మన పరిస్థితి ఏంటి అనేది ఏమైనా ఉంటుందా డిస్కషన్ అక్కడ? అసలు చాలా ఎక్సలెంట్ మీరు గెస్ట్ అండి మీరు అసలు. మీరు మామూలు ఆ, గెస్ట్ చేయలేదు. Amazing మీరు మా నేను వచ్చిన 3-4 సంవత్సరాల్లో అంటే నేను ఒక ప్లేస్ కి వెళ్ళక ముందు కొంతమంది చైనీస్ టీచర్స్ వాళ్ళు స్టార్స్ అండి. అంటే వాళ్ళ మ్మ్. క్లాస్ అంటే మొత్తం చైనీస్ వాళ్ళందరూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్. అది కూడా వన్స్ నేను వచ్చిన తర్వాత వాళ్ళందరికీ జీరో అయిపోయిన తర్వాత నా మీద కుట్రలు, ఇప్పుడు మన రాజకీయాల్లో కుట్రలు ఎలాగుంటాయో అంతకు మించి
అంతకు మించి అస్సలు పాలిటిక్స్ నా మీద ప్లే చేయడం కానీ, నా మీద బ్యాడ్ రూమర్స్ కానీ, గాసిప్ కానీ క్రియేట్ చేయడం, ఈయన ఎలాగైనా ఇక్కడి నుంచి తోసేయాలి, ఎవడో బయట దేశం నుంచి వచ్చి వీడు మనల్ని తొక్కేస్తున్నాడు అని చెప్పి చాలా కుట్రలు చేశారండి. అలాగే నేను చాలా ట్రబుల్స్ కూడా ఫేస్ చేశానండి. ఒక మ్మ్. సిటీ నుంచి ఇంకో సిటీ కూడా మారవలసి వచ్చింది వాళ్ళు పెట్టే పాలిటిక్స్ కి. మనకు మ్మ్. వద్దురా బాబు, ఎక్కడో ప్రశాంతంగా బతికితే చాలరా బాబు మనకి ఎందుకని చెప్పి నేను మారిపోయిన రోజులు కూడా ఉన్నాయండి. క్లాస్ కి ఫాలోవర్స్ ఎక్కువ అండి. ఇప్పుడు మ్మ్. ఒకే టైంలో 2 క్లాసెస్ జరిగితే ఈయన క్లాస్ లో ఒక 70 మెంబర్స్ ఉంటే పక్క క్లాస్ లో ఒక 4-5 మెంబర్స్. ఇమాజిన్ అవతల వాడికి ఎలా ఉంటుందో. ఈయన వదిలేండి, ఇంకా వాడు మ్మ్. తట్టుకోవాలి కదా ఆ స్ట్రెస్. సో వాళ్ళు ఏదో ట్రిక్స్ ప్లే చేసేవారు. బట్ తర్వాత మాకు భాష వచ్చిన తర్వాత మేము దాన్ని అర్థం చేసుకుని కొంచెం మ్మ్. ప్లెజెంట్ గా ప్లానింగ్ అన్నట్టు. విజయ్ గారు, మీ నలుగురికి వచ్చిన గిన్నీస్ రికార్డ్స్ ని మీరు ప్రధానమంత్రికి అలాగే భారత జాతికి అంకితం చేశారు. ఎందుకు? ఎందుకంటే మెయిన్ ఇప్పుడు యోగా పుట్టింది ఇండియాలోనండి. కానీ మన ఇండియాలో యోగా తక్కువ చేస్తారు. అది వాస్తవం. ఎందుకంటే నాకు తెలియదండి. నేను ఇండియా వదిలి బయట కంట్రీస్ లో పని చేయడం స్టార్ట్ చేయడం వల్ల నాకు తెలిసిందండి. అరే, యోగాని ఎంత బాగా ఇలా ఆరాధిస్తారా, ఎంత బాగా వాళ్ళు ఓన్ చేసుకున్నారా డైలీ లైఫ్ లో అని. కాబట్టి ఇండియా ఇంటర్నేషనల్ యోగా డే మోడీ గారి వల్ల వచ్చిందండి. ఆయన ఇంటర్నేషనల్ యోగా డే తెచ్చిన తర్వాతే ప్రపంచంలో ఇంకా యోగాకి ఇంకా గౌరవం పెరిగిందండి. అంటే యోగా చేస్తే ఏంటి లాభాలు, ఏంటి ఉపయోగం అని అన్ని ఇంకా ప్రపంచంలో ఉన్న చాలా మంది తెలుసుకున్నారండి యోగా యొక్క గొప్పతనం. అంటే యోగా యొక్క గొప్పతనం తెలిసిన తర్వాత భారతదేశం యొక్క గొప్పతనం ఇంకా తెలిసిందండి. అంటే యోగాయే కాదు, ఇలాంటి చరిత్రలు ఇంకా భారతదేశంలో చాలా ఉన్నాయని తెలిసిందండి. కాబట్టి ఇలాంటి యోగాలో మేము గిన్నిస్ రికార్డ్ కొట్టడం, స్పోర్ట్స్ కేటగిరీలో మేము గిన్నిస్ రికార్డ్ కొట్టామంటే ఖచ్చితంగా ఇది ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్లాలి. ఇది ఖచ్చితంగా ఇది. ఎందుకంటే చైనాలో ఉండి ఇలాంటి యోగాలో మేము గిన్నిస్ రికార్డ్ కొట్టామంటే భారతదేశంలోనే కాదు, ఏ మూలకి ఎక్కడికి వెళ్ళినా కూడా మన యోగాని ఇంకా మనం ఇంకా దాన్ని బయట తీసుకురావచ్చు. ఖచ్చితంగా మన ఇండియాకు కూడా ఇంతకు నేను అంకితం చేశానంటే ఇంకా యోగా చేయాలి. ఇంకా ప్రతి ఇంట్లో కూడా యోగా చేయాలి. పిల్లలకి నేర్పండి. మన ఇల్లు ఆరోగ్యంగా ఉంటే మన ఊరు ఆరోగ్యంగా ఉంటది. మన ఊరు ఆరోగ్యంగా ఉంటే ప్రపంచం అంతా ఆరోగ్యంగా ఉంటది. కాబట్టి ఖచ్చితంగా నేను ప్రధానమంత్రి గారి దగ్గర కూడా వెళ్ళాలని ఆశ ఉందండి. మా అచీవ్మెంట్స్ అన్ని కూడా ఆయనకి చెప్తే బాగుంటుందని కూడా చాలా ఆశ ఉందండి నాకు అది. బట్ దేవుడి దేవుల నెరవేరుతుందని కోరుకుంటున్నానండి. చాలా గట్టిగా విష్ చేసుకుంటున్నాను మేడం. అది ఎందుకంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఇలానే నేను చిరంజీవి గారిని కలవాలని గట్టిగా ఆశ ఉందని అది జరిగింది. మరి ఈ రోజు మీతో అంటున్నా. మీకు గుర్తుందో లేదో, అదే మీరు లాస్ట్ టైం మా ఇద్దరిని ఇంట్రో చేసినప్పుడు కూడా అన్నాను ఫ్యామిలీ మొత్తం గిన్నిస్ నేనే రికార్డ్ చేసింది కొట్టడమే మిమ్మల్ని. మీరు అడిగారు. అడిగారా? మీరు అడిగారు, నాకు Yes. గుర్తుంది. ఆ. మేడమే అడిగారు. మీరు అయినప్పుడు నేను చెప్పానండి, ఫ్యామిలీ అంతా మ్మ్. గిన్నిస్ వరకు కూడా అవ్వాలని నా కోరిక అన్నా, మీరు బెస్ట్ విషెస్ అన్నారు. అదే మ్మ్. మళ్ళీ ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నామండి. అదే అవును. కాబట్టి చైనాలోనే మీరు సెటిల్ ఇక్కడ అయిపోతారా? ఇండియా వచ్చే ఆలోచన ఏమైనా ఉందా? ఇక్కడేనండి. అంటే పిల్లలు ఎడ్యుకేషన్ ఇక్కడే కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే మేము సెటిల్ అవుదాం అనుకుంటున్నాం. ఎందుకంటే కొంతమందికి అనుకుంటారండి చైనా లాంగ్వేజ్ కదా ఎందుకు అనుకుంటారు కానీ, బట్ ప్రపంచంలోనే చైనీస్ భాష ఎక్కువ మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారండి. మన తర్వాత ఇంగ్లీష్ అండి. హిందీ, చైనీస్, ఇంగ్లీష్. ఇంగ్లీష్, చైనీస్, ఇంగ్లీష్ అండ్ హిందీ అండి. ప్రపంచంలో ఈ మూడు భాషలు ఎక్కువ మంది వాడతారండి.